హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్వైఫ్ సంధ్య. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా 10 నిమిషాలలో ప్రిపేర్ చేసుకుంటే ప్రసాదం రెసిపీ చూపించబోతున్నాను. రవ్వ అప్పలు అన్నమాట. రవ్వ అప్పలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పై నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ రవ్వ అప్పలు ప్రసాదంగా చేయండి. అన్ని ప్రసాదాల కన్నా కూడా ఈ ప్రసాదం హైలైట్ అనిపిస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో మరి లేట్ చేయకుండా టేస్టీగా రవ్వ అప్పలు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అరకప్పు వాటర్ వేసుకోవాలి. మనం రవ్వ ఎంత అయితే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీనే వాటర్ కూడా తీసుకోవాలి. ఈ వాటర్ వేసుకొని మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఈ వాటర్లోకి అరకప్పు రవ్వ వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోండి. ఇప్పుడు వెంటనే షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ కూడా మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో అంతనే షుగర్ కూడా వేసుకోవాలి. రవ్వ, షుగరు, వాటరు సేమ్ క్వాంటిటీ ఉండాలి. ఏ కప్తో అన్నా తీసుకోండి, సేమ్ క్వాంటిటీనే తీసుకోండి. ఈ షుగర్ వేసుకొని అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ కరిగిన తర్వాత ఫైనల్గా 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని అంతా కూడా కలుపుకొని ఈ రవ్వ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రవ్వ గట్టిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గోధుమ పిండి, 1 స్పూను నెయ్యి వేసుకోండి. గోధుమ పిండి వేసుకోవడం వలన మనం రవ్వ అప్పలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇవి రెండు వేసుకొని 2-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఒత్తుకోవాలి. ఈ రవ్వను మనం ఎంత బాగా ఒత్తుకుంటే రవ్వ అప్పలు క్రాక్స్ ఏమీ లేకుండా బాగా వస్తాయి. ఇలా రవ్వను బాగా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. తర్వాత కొంచెం రవ్వ తీసుకొని బాల్ లాగా చేసి అన్ని అప్పలు కూడా ఈ విధంగా ఒత్తి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని అప్పలు ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మనం ఒత్తుకున్న అప్పలు నూనెకి సరిపడా వేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. 1 నిమిషం తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని 2 వైపులా కూడా రవ్వ అప్పలు బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇవి కాల్చుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. అప్పుడే రవ్వ అప్పలు క్రిస్పీగా కాలుతాయి. ఇలా రవ్వ అప్పలు బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా ఎగస్ట్రా ఆయిల్ అంతా కూడా ఒత్తుకోండి. అన్నీ కూడా ఈ విధంగా ఒత్తుకోండి. ఈ రవ్వ అప్పల్లో ఆయిల్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్తోనే మీడియం ఫ్లేమ్ మీద ఈ రవ్వ అప్పలు బాగా క్రిస్పీగా కాలేంత వరకు కాల్చుకోండి. ఇవి కూడా ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్ అంతా కూడా ఒత్తేసి ప్లేట్లోకి తీసుకోండి. సో సింపుల్గా టేస్టీగా ప్రసాదంగా మనకు రవ్వ అప్పలు అయితే రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రవ్వ అప్పలు మీరు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు కూడా వచ్చేసాయి కదా, మీరు కూడా ఈ ప్రసాదాన్ని తప్పకుండా ఇంట్లో చేయండి, మీకు బాగా నచ్చుతాయి. సో ఈ రవ్వ అప్పలు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.